అందరికీ నమస్కారం. జై భీమ్. నేడు తెలంగాణ రాష్ట్రంలో దళిత కథ పరిణామం ఒక పరిశీలన అనే అంశంపై చర్చించుకుందాం. ముందుగా తెలుగు సిరి డాక్టర్ సిద్దంకి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేని వారు చేసుకోండి. సాహిత్య సామాజిక విశ్లేషణ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా సవినయంగా కోరుతూ ఉన్నాను. తెలంగాణ రాష్ట్రంలో దళిత కథా పరిణామం అనే అంశం. దళిత కథ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారు వివక్ష గురించి మాట్లాడుతూ, వివక్షను రూపుమాపి సమాజంలో సామరస్యం స్థాపించడమే నా ధ్యేయం అన్నాడు. కాబట్టి వివక్షను రూపుమాపి సమాజంలో సామరస్యం స్థాపించాలి అన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సూక్తులే మనకు శిరోధార్యం. దళితులు తరతరాలుగా ఈ దేశంలో అంటరాని వర్గాలుగా వెలివేయబడిన వారిగా, దళితులు అస్పృశ్యులుగా, కనీస ఆత్మగౌరవం లేని రెండో శ్రేణి మనుషులుగా పరిగణించబడ్డారు అనేటువంటి విషయాన్ని మనం అందరం గుర్తించాలి. దీనికి కారణం మనిషిని మనిషిగా పరిశీలించని, పరిశోధించని, గౌరవించని ఒక నిచ్చెనమెట్ల వ్యవస్థ ఈ సమాజంలో వేళ్ళూనుకుని ఉంది. కులానికి మధ్య విభేదాలు, తేడాలు, ఇవన్నీ అసమానతలు సృష్టించి కులానికి కులం కలవకుండా చేశారు. కులంలోని మనుషులు అసలే కలవరు. అలాంటి ఒక దుర్భరమైనటువంటి స్థితి నుంచి ఇవాళ భారతదేశం 1947లో వచ్చిన స్వాతంత్రం ఇవాళ 78 సంవత్సరాలు గడిచినప్పటికి కూడా ఈ నిచ్చెనమెట్ల సమాజం సంపూర్ణమైనటువంటి సమానత్వ ప్రోక్షణ ఇంకా జరగలేదనే విషయాన్ని మనం పరిగణించాలి. ఎందుకంటే ఆయా కులాల్లో ఛాందసవాద ఆచారాలు, కఠినమైన కట్టుబాట్లు, దుర్మార్గమైనటువంటి ఒక రకపు ఏహ్య భావన, అసహ్య భావన, ఇవన్నీ కూడా ఆయా మస్తిష్కాల్లో వారసత్వంగా వచ్చాయి, వస్తూనే ఉన్నాయి, తమ సంతతికి నేర్పుతూనే ఉన్నారు. ఒకవైపు భారతదేశం ఆకాశ లోతుల్ని పరిశోధిస్తుంది, చంద్రమండలం యొక్క లోతుల్ని పరిశీలనగా చూస్తుంది. అయినప్పటికీ భారతదేశంలో మనిషిని మనిషిగా చూడని ఒక దుర్భరమైనటువంటి స్థితి ఇంకా కొనసాగుతూనే ఉంది అంటే అతిశయోక్తి కాదు. ఒకప్పటి కుల వివక్షకు ఇప్పటి కుల వివక్షకు తేడా ఉందా? ఉంది, కానీ సంపూర్ణంగా ఎక్కడా రాలేదు. మరి ఈ కుల వ్యవస్థ ఎక్కడ ప్రారంభమైంది? ముందుగా కుల వ్యవస్థ అర్థం కావాలంటే కుల వ్యవస్థ కంటే ఉన్న వర్ణ వ్యవస్థ తెలియాలి. కుల వ్యవస్థ కంటే ముందు ఈ దేశంలో ఉన్నటువంటి వర్ణ వ్యవస్థను అర్థం చేసుకోవాలి. వర్ణ వ్యవస్థ గురించి ఋగ్వేదంలోని 10వ మండలంలో మరి బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, శూద్ర అనేటువంటి వర్ణాలుగా ఈ సమాజాన్ని విభజించడం జరిగింది. ఈ శూద్రులలో 2 రకాల శూద్రులు, టచబుల్స్ అండ్ అన్టచబుల్స్. నిషాదులు, చండాలురు. చండాలురే క్రమక్రమంగా దళితులుగా అయ్యారు. మరి ఈ శూద్రుల్లో పంచమ వర్ణాన్ని సృజించినటువంటి కాలం క్రీస్తు పూర్వం 543లో బింబిసారుని కాలంలో ఈ కులాలు అనేటువంటివి ఈ పంచమ వర్ణాన్ని సృజించడం జరిగింది. అయితే సంఘ సంస్కర్తలందరూ కూడా కుల నిర్మూలన జరగాలి, కుల వివక్ష రూపుమాపాలి అనే నినాదంతో ఈ ప్రజల మధ్యలోకి వచ్చారు.
కుల వివక్ష రూపుమాపడం అనే నినాదం వల్ల కుల నిర్మూలన జరగదు. కుల నిర్మూలన జరగాలంటే కుల నిర్మూలనే జరగాలి. మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కుల నిర్మూలన జరగాలంటే అంతకంటే ముందు వర్ణ నిర్మూలన జరగాలని నొక్కి చెప్పాడు. వర్ణ నిర్మూలన జరగకుండా కుల నిర్మూలన జరుగుతుందనేది ఒక భ్రమగా వారు గుర్తించారు. అవును, పటిష్టమైన పుష్టి కలిగినటువంటి దేహదారుఢ్యం వేరు, అప్పుడప్పుడు వచ్చే వాపు వేరు. కాబట్టి ఈ సమస్యను రూపుమాపడం కోసం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎంతగానో కృషి చేయడం జరిగింది. మరి అలాంటి సందర్భంలో ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి స్ఫూర్తినిచ్చినటువంటి వారు ముఖ్యంగా మహాత్మా జ్యోతిరావు పూలే, వారి భార్య సావిత్రిబాయి పూలే. అలా ఆ స్ఫూర్తిని స్వీకరించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తన జీవితకాలం అంతా కూడా ఈ దళితుల అభ్యున్నతి కోసం, అంటరాని వర్గాల అభ్యున్నతి కోసం వారు పోరాడారు. వీరు చేస్తున్నటువంటి పోరాటం భారతదేశ స్వాతంత్ర సమరంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళను కూడా మేల్కొల్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు హరిజనులు అని మహాత్మా గాంధీ గారి నేతృత్వంలో చాలా హత్తుకునే ప్రయత్నం చేశారు. ఇంతకుముందే మనం చెప్పాం, పుండు ఒక దగ్గర ఉంటే కట్టు మరొక దగ్గర కట్టినట్టుగా కుల వివక్ష పోవాలని మాత్రమే వాళ్ళు పేర్కొన్నారు. కానీ కులాలు ఉండాలనేటువంటి ఒక రకమైనటువంటి స్థితిలోకి కాంగ్రెస్ పార్టీ వెళ్ళింది. 1947కు ముందు జరిగినటువంటి పరిస్థితి మనం ఇప్పుడు చర్చించుకుంటూ ఉంటున్నాం. అలాంటి సందర్భంలో ఈ స్వాతంత్రం వచ్చిన పిమ్మట 1947 అనంతరం హరిజనులు అనే పదాన్ని ఏ దళితులు కూడా ఊహించేసుకోలేదు. కారణం ఏమిటంటే దళితుల్లోనే దేవదాసి వ్యవస్థకు, దళితుల నుంచే అమ్మాయిలను దేవుని పేరిట వదిలివేయడం, అగ్రవర్ణాల వారు మొదలైన వాళ్ళు ఆమెను అనుభవించడం. ఇలాంటి సందర్భంలో మరి హరిజన్ అనేటువంటి పదాన్ని అందరూ కూడా నిరసన వ్యక్తం చేయడం వల్ల అది కనుమరుగైపోయింది. తదనంతరం 1973లో మహారాష్ట్రలో దళిత ప్యాంథర్స్ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. అక్కడున్న సమాజాన్ని అది మార్చింది. 1973లో దళిత మేనిఫెస్టో ప్రకటించారు. ఆ దళిత మేనిఫెస్టో ప్రకారం దళితులు అంటే షెడ్యూల్ ట్రైబ్స్, నియో బుద్ధిస్టులు, శ్రామికులు, భూమి లేని పేదలు, రైతులు, రైతు కూలీలు, మహిళలు, ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా, మతం పేరిట దోపిడికి గురయ్యేవారో అందరూ దళితులే అని దళిత ప్యాంథర్స్ 1973లో ఒక నిర్వచనం ఇవ్వడం జరిగింది. మరి తెలుగు సాహిత్యంలో దళిత అనేటువంటి పదానికి అర్థం ఏమిటి అంటే, దళిత అంటే చీల్చబడిన, విసిరేయబడిన, దూరంగా ఉంచబడిన అనేటువంటి, ఇంకా ఖండించబడిన మొదలైనటువంటి అర్థాలు మనం చూస్తాం. అయితే 1000 ఏళ్ల తెలుగు సాహిత్య చరిత్ర కలిగినటువంటి తెలుగులో దళితుల పట్ల సానుకూల స్పందన ఉన్నది చాలా అతి తక్కువగాని మనం చెప్పుకోవాలి. మనకు పాల్కురికి సోమన, వేమన, అన్నమయ్య, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి మొదలైన వాళ్ళు దళిత సాహిత్య సహానుభూతి కోసం పాటుపడ్డ వాళ్ళు ఉన్నారు. పాల్కురికి సోమనాథుడు, వేమన, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి 17వ శతాబ్దంలో కర్నూలు ప్రాంతంలో మరి దళితుణ్ణి మాదిగా కక్కయ్యను శిష్యునిగా స్వీకరించడం జరిగింది. కక్కయ్యను వీరబ్రహ్మేంద్ర స్వామి ఇతర శిష్యులు ఎంతగానో ఈసడించుకుంటున్నప్పుడు, అసహించుకుంటున్నప్పుడు, వెలివేస్తున్నప్పుడు బాధపడుతూ తన గురువుకు చెప్పినటువంటి సందర్భంలో మరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు మాదిగ కక్కయ్యను ఉద్దేశించి, పంచముడని కించపరిచిరని బాధపడకురా కక్క, తిట్టిన నోరే పొగడ తిరుగును లేరా వారి తిక్క అని
ఓదార్చడం జరిగింది. 15వ శతాబ్దంలో తెలుగు, కర్ణాటక ప్రాంతాలను ఏలినటువంటి మహాచక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు ఆముక్త మాల్యద అనేటువంటి కావ్యాన్ని రచించడం జరిగింది. దానికే మరొక పేరు విష్ణు చిత్తీయం. అంటే ఒక మాల కన్యక ధరించి విడిచిన పూలను మరి ఆ యొక్క విష్ణువుకు అర్పించడమే ఈ విష్ణు చిత్తీయం లేదా ఆముక్త మాల్యద అనేటువంటి భావంతో రాసినటువంటి గ్రంథం. అట్లా మరి తెలుగు సాహిత్యంలో అక్కడక్కడ ఆరికొరగా మరి ఉంటాయి. అన్నమయ్య గారు బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే అనేటువంటి పాట సమానత్వాన్ని సూచిస్తుంది. చండాలుడుండేటి తరిపొలము ఒక్కటే, రాజు నిద్రించే నిద్రయ్యి ఒకటే, ఆ పక్కనే బంటి నిద్రించే నిద్రయ్యి ఒకటే అనేటువంటి విధంగా సమానత్వాన్ని జొప్పించడం జరిగింది. అట్లా బ్రాహ్మణ అగ్రవర్ణాల వాళ్ళు మరి ఈ సాహిత్యాన్ని ఎక్కువగా వెలుగులోకి తేలేదనేటువంటి విషయాన్ని చాలామంది విమర్శకులు విమర్శిస్తున్నటువంటి దాఖలాలు మనకు ఇప్పటికీ ఉన్నాయి. అయితే మరి 1919లో మాలవాండ్ర పాట అనేటువంటి ఒక పాటను, అందారు పుట్టిరి హిందమ్మ తల్లికి అనేటువంటి పాటను ఒక అనామక పేరు లేని రచయిత రాసినటువంటి పాట ఆధునిక కాలంలో మొదటిగా చెప్పబడుతున్నటువంటి పాట. అది దళితుల సహానుభూతితో రాసినటువంటి పాట. 1933లో మంగిపూడి వెంకట శర్మ గారు నిరుద్ధ భారతం అనేటువంటి గ్రంథాన్ని వారు అందజేయడం జరిగింది సమాజానికి. మరి అందులో 1919 నుంచి 1933 వరకు ఉన్నటువంటి మధ్యకాలంలో అనేకమైనటువంటి ప్రక్రియలు తెలుగు నేలలో మరి ఒక విస్తృత స్థాయిని చేరుకున్నాయి. అందులో ప్రధానంగా ముఖ్యమైనది కథ. 1902లో ప్రారంభమైనటువంటి కథా సాహిత్యం బండారు అచ్చమాంబ ధనత్రయోదశి కథతో ప్రారంభమై 1910లో గురజాడ అప్పారావు గారి దిద్దుబాటు కథతో ఒక ప్రక్రియ స్థాయికి, విమర్శకులు మెచ్చుకునే స్థాయికి చేరినప్పటికీ కథా సాహిత్యంలో 1925లో శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి కథ మనకు మొదటి కథగా కనబడుతుంది. అది ప్రబుద్ధాంధ్ర పత్రికలో ప్రచురించబడినటువంటి పుల్లం రాజు కథగా మనం చెప్పుకుంటూ ఉంటున్నాం. ప్రబుద్ధాంధ్ర పత్రిక పుల్లం రాజు కథ. తర్వాత 1925 తర్వాత చాలామంది కథలు రాశారు. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు మరొక కథ ఇలాంటి తవ్వాయి వస్తే, ఇవన్నీ కూడా దళిత దృక్పథం అందులో ఏర్పడ్డది. అడవి బాపరాజు గారి నరసన్న పాపాయి, కరుణకుమార పోలయ్య, చెల్లం హరిజన సమస్య, మాదిగ అమ్మాయి, గోపిచంద్ చెప్పులు కుట్టేవాడు మొదలైనన్నీ కూడా దళిత సహానుభూతి ప్రకటించినటువంటి కథలుగా మనం చెప్పుకుంటూ ఉంటున్నాం. అయితే ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు గారు సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్ ప్రొఫెసర్ గారు లాంటి వాళ్ళు కొంతమంది అది సహానుభూతి సాహిత్యమే తప్ప అనుభూతి సాహిత్యం కాదని విమర్శించిన వాళ్ళు ఉన్నారు. మరి సహానుభూతి సాహిత్యం ఎక్కడ ప్రారంభమైంది అంటే గోల్కొండ పత్రికలో శ్రీనివాస్ అనే యువకుడు, యానాముకు చెందినటువంటి కథకుడు రాసినటువంటి నేరేడు పండ్ల కళ అనేటువంటి కథ 1930లో ప్రచురించబడ్డది. వారే తెలుగు సాహిత్యంలో తొలి దళిత కథకుడుగా విమర్శకులు, పరిశోధకులు సంగిశెట్టి శ్రీనివాస్ గారు రూఢిపరచడం మనందరికీ తెలిసినటువంటి విషయమే. 1931లో తెలంగాణ నేల నుంచి వచ్చినటువంటి మొట్టమొదటి కథ భాగ్యరెడ్డి వర్మ గారు రచించారు. అది వెట్టిమాదిగ కథ. వెట్టిమాదిగ కథలో వెట్టి చేయడం వల్ల కొద్దిగా ఆలస్యం అవ్వడం, ఒకే రోజు ఇక్కడ వెట్టి పని చేయాలి, మరొక చోట వెట్టి చేసినందుకు వచ్చేటువంటి ధాన్యాన్ని స్వీకరించడానికి వెళ్ళాలి. ఆ ధాన్యానికి స్వీకరించడానికి వెళ్తున్నటువంటి మాదిగను చాలా దుర్భరంగా కొట్టినటువంటి ఒక అమానవీయ సంఘటనగా వెట్టి మాదిగ కథ మనకు కనబడుతూ ఉంటుంది. అట్లాగే తెలుగు సాహిత్యంలో తొలి కథ రచయిత్రిగా తాడి నాగమ్మ రాసినటువంటి మొట్టమొదటి కథ ఇంకెక్కడి విజయం గృహలక్ష్మి పత్రిక 1934లో అచ్చయింది. అలాగే తెలంగాణ తొలి దళిత కథకురాలు
మామిడి సత్యవతి 1960 దశకంలో తెరతొలగింది. హితువు, సుశీల్ అనేటువంటి కథలు రాసి తొలి తెలంగాణ దళిత కథకురాలుగా వారిని మనం స్వీకరించవచ్చు. అదేవిధంగా తెలంగాణ లేదా తెలుగు నేల నుంచి మరి దళిత కథా సంకలనాలు విరివిగా రావడం జరిగింది. అందులో ప్రధానంగా రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారు, కె లక్ష్మీనరసయ్య గారు 1996లో విశాల ఆంధ్ర సంస్థ వారు ప్రచురించినటువంటి దళిత కథలు మొట్టమొదటి దళిత కథా సంకలనంగా మనం పరిగణించాల్సినటువంటి అవసరం ఉంది. అదే సందర్భంలో మరి దీనికి ఒక ఆలంబన ఏమైంది అంటే 1968 ఫిబ్రవరి 24లో కంచకచల్ర కోటేష్ అనేటువంటి దళిత యువకుడిని కట్టేసి కాల్చడం, మరి రచయితలకు దళిత స్పృహ పెరిగింది. అదే సందర్భంలో కారంచేడు సంఘటన ఎన్టీ రామారావు పీరియడ్లో వారి వియ్యంకుడు 1985 జూలై 17న కారంచేడులో దళితులను ఊచకోత కోసినటువంటి సందర్భాన్ని, ఆ సంఘటన దళిత సృజనకారులను, మానవీయ విలువలు ఉన్నటువంటి సృజనకారులందరినీ తట్టి లేపినటువంటి పరిస్థితి ఆనాడు ప్రభావితం చేసింది. సో మరి అట్లా ఎక్కువగా ప్రభావితం చేసినటువంటి ప్రక్రియ పాట ప్రక్రియ. అప్పుడే గద్దర్, వంగపండు ప్రసాదరావు లాంటి వాళ్ళు సమాజంలో ఎక్కువగా ప్రభావితం చేశారు. అయితే భారత రాజ్యాంగం అమలవుతున్న ఈ 70 ఏళ్ళ కాలంలో కూడా ఇంకా దళిత వివక్ష, కుల వివక్ష ఇంకా అలాగే ఉంది అని చెప్పడం ఎంతో బాధాకరం. కులం ఇప్పుడు ఒకప్పటిలాగా లేకపోవచ్చు, కానీ మోడర్న్ లైఫ్ స్టైల్ కూడా కులం ఎప్పటికప్పుడు పొందుతూనే ఉంది. అట్లాగే ఈ కుల నిర్మూలన జరగాలంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా సూచనలు అందించారు. వాటిని అన్నింటినీ కూడా మనం చూద్దాం. అయితే దళిత కథలో ప్రధానంగా శైలి లేదు, ప్రధానంగా శిల్పం లేదు అనేవాళ్ళు ఉన్నారు. శైలి శిల్పం కంటే ఎక్కువ జీవితం అనే వస్తువు ఉంది. దాన్ని గమనించండి, గ్రహించండి, ఆస్వాదించండి, ఆహ్వానించండి. అప్పుడే దళిత కథ యొక్క విలువ మీకు తెలుస్తుంది. దళిత ఈస్థెటిక్స్తో రాసినటువంటి వాళ్ళు ఉన్నారు. ప్రధానంగా 1953 నుంచి 2025 వరకు దాదాపు ఒక 50 సంవత్సరాల పాటు కథా సాహిత్యాన్ని నమ్ముకున్నటువంటి, కథా సాహిత్యంతో ఈ సమాజాన్ని ప్రభావితం చేసినటువంటి కొలకలూరి ఇనాక్ లాంటి వాళ్ళు కూడా ఈ నేలను పావనం చేశారు. అట్లాగే ఇక్కడ చూడండి, మరి తెలంగాణ నేలలో తొలి దళిత కథా సంపుటిగా మనం లోకం బోయజంగయ్య గారి కథా సంపుటిని పరిగణించాల్సి ఉంటుంది. మరి అంతకంటే ముందు సంకలనాల గురించి చెప్పుకున్నాం. ఈ దళిత కథా సాహిత్యానికి భార్గవిరావు గారు కర్ణాటక జిల్లా బర్షికి చెందిన వారు అయినప్పటికీ ఉద్యోగరీత్యా హైదరాబాద్కు వచ్చి వారు ఇక్కడ నుండి ఈ తెలుగు నేలలో దళిత కథా సంకలనాన్ని వెలువరించారు. ఆ సంకలనం పేరు ఇంకన ఇకపై సాగవు అనేటువంటిది 1994లో వచ్చింది. 1998లో ఈ సమాజంలో ప్రత్యేకమైనటువంటి మార్పు, విద్యార్థి ఉద్యమాలు వస్తున్న తరుణంలో కేంద్రీయ విశ్వవిద్యాలయం హైదరాబాద్ నుంచి గుండెడప్పు కనకయ్య ఎదురు చూపులు అనేటువంటి కథా సంకలనం తొలి తెలంగాణ దళిత కథా సంకలనం. అదే సందర్భంలో ఒక దళితుడు తెచ్చినటువంటి తెలుగు సంకలనంగా కూడా మనం పరిగణించాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇంకెవరైనా తెచ్చారో ఏమో నాకు తెలియదు. తెలిసిన కాడికి మీకు వివరించే ప్రయత్నం చేస్తూ ఉంటున్నాను. వారిదే కథా సంపుటి 1998లో మేమిట్లా ఉండం అనేటువంటి కథా సంపుటి కూడా వారు వెలువరించారు. 2002 సంవత్సరంలో 52 మంది కథకులతోటి నల్లపొద్దు అనేటువంటి ఒక బృహత్తరమైనటువంటి కథా సాహిత్యాన్ని, కేవలం మహిళల కథా సాహిత్యాన్ని గోగు శ్యామల గారు వెలువరించారు.
అట్లాగే 2006లో గోగు శ్యామల గారు, జూపాక సుభద్ర గారు నల్లరేగడి సాళ్ళు అని మాదిగ ఉపకులాల మహిళా కథలు అనే పేరుతోటి తేవడం జరిగింది. 1999లో జాజుల గౌరి ప్రముఖ బీజేపీ ప్రస్తుత నాయకురాలు మన్నుబువ్వ అనేటువంటి కథా సంపుటం 1999లో వెలువరించారు. అట్లా కథా సాహిత్యం ప్రారంభమైంది. ఆ 2000 నుంచి ఇప్పటి వరకు అత్యధికమైన ప్రభావితం చేసినటువంటి ప్రక్రియ కథా ప్రక్రియ అని మనం చెప్పుకోక తప్పదు. అట్లాగే తెలంగాణ నేల మీద అనేక ఉద్యమాలకు ఊతమిచ్చిన నేలను 2001లో తెలంగాణ ఉద్యమం నేపథ్యంగా రాజకీయ సందర్భంలోకి మారినటువంటి పరిస్థితిని ఒక ప్రధాన భూమికగా మనం భావించాల్సినటువంటి అవసరం ఉంది. మరి తెలంగాణ దళిత కథలు అనేటువంటి ఒక బృహత్తరమైనటువంటి కథా సంకలనం 80కి పైగా కథకులతోటి తెచ్చినటువంటి ఒక గొప్ప పుస్తకం సంగిశెట్టి శ్రీనివాసు, గుడిపల్లి నిరంజన్ గారి సంపాదకత్వంలో వెలువరించబడ్డది. ఆ పుస్తకానికి, ఆ సంకలనానికి ముందు మాట రాసినటువంటి ప్రముఖ పరిశోధకులు దళిత కథా సాహిత్యాన్ని ఒక 5 భాగాలుగా విభజించడం జరిగింది. మొదటిది భాగ్యరెడ్డి వర్మ కాలం, రెండో దశ బోయ జంగయ్య కాలం, మూడో దశ జాతశ్రీ కనకయ్యల కాలం అంటే 1970 నుంచి 2000 వరకు, తొలి దశ భాగ్యరెడ్డి వర్మ కాలం 1931 నుంచి 56 వరకు, రెండో దశ బోయ జంగయ్య 56 నుంచి 70 వరకు, మూడో దశ జాతశ్రీ కనకయ్యల కాలం 70 నుంచి 2000 వరకు, నాలుగో దశ స్త్రీ త్రయకాలం అంటే గోగు శ్యామల, జూపాక సుభద్ర, జాజుల గౌరి మొదలైనటువంటి వాళ్ళ కాలంగా పేర్కొన్నారు. ఐదో దశ యువకాలం 2014 వరకు, 2014 నుంచి అని చెప్పడం జరిగింది. అయితే మనం కూడా ఈ దళిత కథా సాహిత్యాన్ని అధ్యయనం చేయాలంటే, ఓ స్పష్టమైన అవగాహన కలగాలంటే వివిధ విభాగాలుగా విభజించుకొని దాన్ని మనం అధ్యయనం చేయాల్సినటువంటి అవసరము ఉంది. కుల వివక్ష లేదా కుల చిత్రణ, ఎటువైపు వెళ్ళినా ఎదురొచ్చేది కులం అని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నారు. కులం మనిషిని ఎంత దిగదారుస్తుందో గుర్రం జాషువా గారు కూడా అన్నారు. కులం వింత విద్యశాల, లజ్జ కానబడదు అందులో అనేటువంటి మాటను కూడా వారు చెప్పడం జరిగింది. కుల పంకిలం అంతటా వ్యాపించినప్పటికీ ఆ కులాన్ని, ఆ కుల చిత్రణ వల్ల జరిగినటువంటి అవమానాలను కూడా ఇక్కడి దళిత కథా రచయితలు మరి చిత్రీకరించారు. అయితే మనకు విద్యాభ్యాసం నుంచి చూసుకున్నట్టయితే చాలా వరకు కులం ఎక్కడికి పోయినా ఉంటుంది. జూపాక సుభద్ర గారు తన స్నేహితురాలతో 10వ తరగతి చదువుతున్న క్రమంలో విస్తారాకులకు వెళ్ళినప్పుడు అక్కడ ఆమె క్లాస్మేట్ ఇంట్లోకి తీసుకెళ్ళి స్టీల్ గ్లాసులో, స్టీల్ పళ్ళెంలో రాగి జావా ఇచ్చినప్పుడు ఆ గిరిపుత్రిక వాళ్ళ అమ్మ వచ్చి ఒక మాదిగకి ఇవ్వడం ఏంటని దుర్మార్గంగా తిడుతూ కొడుతూ ఒక భయ వాతావరణాన్ని ఆ కథలో క్రియేట్ చేసింది జూపాక సుభద్ర గారు. అడవిని ఇడవని అంటూ, అంటే అడవిని కూడా అంటు ముట్టు అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి కుల వివక్ష వెంటాడుతూ ఉంది. పోతన గారు చెప్పినట్టు సర్వి చక్రోప గతుండు ఎందెందు వెతికినా అందందే గలడు, ఇందుగలడు అందులేడని సందేహంబు వలదు, చక్రి సర్వోపగతుండై ఎందెందు వెతికిన అందందే కలడు అన్న చందంగా దళిత వివక్ష, కుల వివక్ష ఇదంతా కూడా అంతటా వ్యాపించి ఉందనే విషయం ఇప్పటికి కూడా మనం గమనించవలసినటువంటి అంశంగా ఉన్నది. అట్లాగే కరోనా కాలంలో రాసినటువంటి తెరీడిన పూవెండ అంటే దళిత జర్నలిస్టులతో ఇతర జర్నలిస్టులు కూడా ఉంటారు. వాళ్ళు ఈమెతో
దళితుల గురించి చాలా తక్కువ చేసి మాట్లాడతారు. ఆమె అమెరికాలో ఉంటుంది. ఆమె మూలం దళితురాలని తెలుసుకున్న తర్వాత అయాం దళిత్ అని ప్రకటించుకునేటువంటి అస్తిత్వాన్ని కూడా ఈ దళిత కుల చిత్రణ చిత్రీకరించింది. ఈ కథను తెరీడిన పూవెండ అని గోగు శ్యామల గారు రాశారు. ఈ మధ్యకాలంలో చాలా ఉన్నాయి. అంబేద్కర్ పెట్టిన భిక్ష వల్ల వచ్చినటువంటి విద్య ద్వారా ఇప్పుడిప్పుడే చదువుకొని ఉపాధ్యాయులుగా, ఉద్యోగులుగా, వివిధ ఉద్యోగుల్లో నియామకమవుతున్నటువంటి దళిత బిడ్డలకు ఇల్లు కోసం ఆయా పట్టణాల్లో మరి వెతికినప్పుడు మీదే కులం అని ముఖం మీద గుద్దుతున్నారు. మీరు నాన్ వెజిటేరియన్స్ అని అడుగుతున్నారు. ఇంకా కొత్తగా అడుగుతున్నారు, మీరు రెడ్డిలా, మీరు వైశ్యులా, మీరు మున్నూరు కాప. ఇట్లా అడిగినప్పుడు అస్తిత్వం కలిగినటువంటి ఏ ఉపాధ్యాయుడైనా తప్పకుండా మేము ఎస్సీలమనే చెప్తారు. ఆ ఎస్సీలమని చెప్పినప్పుడు అనేక చోట్ల ఇల్లు ఇవ్వని పరిస్థితి కోకొల్లలుగా మనకు ఎదురవుతుంది. మరి అనేక కవితలు వచ్చాయి, కథలు కూడా రాశారు. అయితే కులం పేరు తెలియగానే ఛాందసవాది యజమాని ఇంట్లో ఉన్నటువంటి ఒక దళిత ఉద్యోగిని సామాన్లన్నీ బయట పారేస్తాడు. ఆయన డీసీఎంలో ఆ వస్తువులు, ఇంటి సామాగ్రి అంతా ఎక్కించుకొని తిరుగుతున్నప్పుడు ఎంతకు ఇల్లు దొరకకపోతే ఒక అంబేద్కరిస్ట్ వచ్చి మా ఇంట్లో ఉండండి సార్ అని మరి ఆ టీచర్ని ఆహ్వానించడం అనే ఒక సమస్యను చిత్రించినటువంటి కీర్తిశేషులు మండలస్వామి గారి కథ అమ్మయ్య ఇల్లు దొరికింది అనే కథను వారు రచించడం జరిగింది. ఇలాంటిదే మరొక కథ కిరాయి ఇల్లు అని విఠలాపురం పుష్పలత గారు వివరించారు. తర్వాత మొత్తం ఆత్మగౌరవం కోసం పోరాడుతున్న క్రమంలో ఆత్మవిమర్శ కూడా ఉండాలి కదా. ఒక స్థాయి నుంచి ఒక స్థాయికి ఎదిగినటువంటి వాళ్ళు దళితుల్ని, ఆర్థికంగా తక్కువైన వాళ్ళను ఎలా చిన్న చూపు చూస్తున్నారో తెలిపేటువంటి కథ పుండాకోరు. అంటే దళితుల్లో ఆర్థికంగా అసమానతలను కూడా చిత్రించిన దళిత కథకులు ఉన్నారని చెప్పడానికి ఉదాహరణ పుండాకోరు కథ. దాన్ని రాసింది సిద్దంకి యాదగిరి. అట్లాగే మరి 16 భాషల్లో దాదాపు కేంద్ర సాహిత్య అకాడమీ ద్వారా వివిధ భాషల్లోకి అనువాదమైనటువంటి కథ లీఫ్ మ్యాన్ కథను పస్నూరు రవీందర్ గారు రచించారు. వీరు కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం పొందినటువంటి తొలి తెలంగాణ దళిత కథకులు, తొలి తెలుగు దళిత కథకులు కూడా. అయితే ఈ లీఫ్ మ్యాన్ కథలో అగ్రవర్ణాల వాళ్ళు ఒకడు ఎదుగుతున్నాడంటే వాని ఎదుగుదలను తమకు అనుకూలంగా ఎలా మలుచుకుంటారో, కుల చిత్రణ ఏ విధంగా కనబడుతుందో, కుల వివక్ష ఏ విధంగా నిర్మూలించాలని ప్రయత్నం చేస్తారో లీఫ్ మ్యాన్ కథలో కనబడుతుంది. లీఫ్ మ్యాన్ కథలో ఆకలికి తట్టుకోలేని లింగయ్య ఆకులు అలములు అన్నీ తింటాడు. రాను వాటిని భుజిస్తూ ఉంటాడు. కొన్నేళ్ల తర్వాత ఇప్పుడున్నటువంటి మీడియా చాలా ఫోకస్ చేసి ఒక మహానుభావుడని, సాత్వికుడని, గొప్పవాడని మరి తెలియజేస్తూ ఉంటుంది. అలా తెలియజేసినప్పుడు లింగమయ్య పంతులే అని వాళ్ళందరూ కూడా ఆయనను పూజించడానికి తప్పు మాణిక్యాలతోటి వివిధ రకాలుగా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ఆశీస్సులు తీసుకుంటూ ఉంటారు. ఆ క్రమంలో ఆ ఊరి పెద్ద భూస్వామి కులవాది గోపాల్ రెడ్డి గారి తల్లి కూడా వెళ్ళి లింగమయ్యని దర్శించుకున్నప్పుడు ఒక మాదిగా లింగంకి ఇంత ప్రభావమా, ఇంత గొప్ప ప్రాచుర్యం ఎందుకు వస్తుందని భావించి అతనింటికి ఇతను కూడా వెళ్తాడు. గోపాల్ రెడ్డి వెళ్ళి ఒక రోజు రాత్రి అతన్ని హత్య చేసి బొందబెడతాడు. బొందబెట్టి తెల్లవారి అతని భక్తులతో ఏమంటాడు, లింగమయ్య పంతులు వచ్చేసరికి గుడి కట్టమన్నాడు,
గుడిగట్టుమని చెప్పి లింగమయ్య పంతులు దేశ సంచారం వెళ్ళాడని వివరిస్తాడు. చాలా అద్భుతంగా నాటకీయంగా మలిచినటువంటి కథగా మనం పసునూరు రవీందర్ లీఫ్ మ్యాన్ కథను చూస్తాం. అదేవిధంగా దట్టెమనేటువంటి కథను కొలకలూరు ఈనాక్ గారు రాశారు. దళితులు తవ్వినటువంటి బావిలో దళితులు నీళ్లు తాగనివ్వకుండా వేసిన ఎత్తుగడలన్నింటినీ పరిశీలించి చివరికి ఏం చేయాలనో తెలియకుండా ఆలోచించి ఎద్దు దట్టాన్ని అందులో వేస్తారు. అప్పటి నుంచి తీసేసి అవి దళితులే నీళ్లు తాగుతుంటారు. అలాంటి కథనే మన్నె ఏలియా గారు ఆదిలాబాద్ కథకులు అపచారం అనేటువంటి కథలో వారు వివరించారు. దళితులకు ఇప్పటికీ కూడా కొన్ని ఊర్లలో ఆలయ ప్రవేశం లేదు. అదే వస్తువుగా తీసుకొని రాసినటువంటి కథ అపచారం. ఇందులో ప్రధానంగా గుడి దగ్గర బావిలో ఒక పంది పిల్ల పడుతుంది. దాన్ని తీసేయాలంటే చిన్రాజు గారు ముందుకు వస్తాడు. ఎవరు రారు. చిన్రాజు గారికి ఏది అడగడు, డబ్బులు అడగడు, ధాన్యం అడగడు, ఏది అడగడు. నేను ఈ గుడిలో నంది కాళ్ళు మొక్కుతాను, తాకి మొక్కుతాను అని చెప్తాడు. ముందైతే ఈ పని కానీ అని వాళ్ళు ఇంటర్నల్గా డిస్కస్ చేసుకొని సరే అని ఒప్పుకుంటారు. ఒప్పుకున్న తర్వాత వాడు అతి కష్టం మీద బావిలోకి దిగి ఆ పంది పిల్లని తీస్తాడు. తీసిన తర్వాత శుభ్రంగా స్నానం చేసి ఆ ఆలయానికి వస్తే ఆ మెట్లు కూడా ఎక్కనివ్వరు. అప్పుడు ఆయన దుర్మార్గంగా తూ అని ఉమ్మేస్తూ తనలో తాను ఉమ్మేస్తూ వెళ్ళిపోవడం జరుగుతుంది. మారాబత్తుల పెద్దన్న గారు ఇలాంటి వివక్ష ఒక గుళ్ళోనే కాదు ఆఖరికి శ్మశానంలో కూడా ఉందని తెలియజేస్తూ వైకుంఠ కాంక్ష అనే కథలో తన కులానికి జరిగినటువంటి పరిస్థితుల్ని చాలా చక్కగా చిత్రించారు. అంటే దళితుల శ్మశాన వాటిక వేరే, హిందూ శ్మశాన వాటిక అని పేరు ఉంటుంది, కానీ దళితులు వేరు, అందులో వివిధ రకాల వాళ్ళు వేరువేరుగా ఉంటారనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉంది. ఇక దళిత స్త్రీ చిత్రణ. దళిత స్త్రీ చిత్రణలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నట్టు ఒక సమాజ పురోగతిని మహిళలు సాధించిన పురోగతి స్థాయిని బట్టి నేను కొలుస్తాను అన్నాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఒక సమాజ పురోగతిని మహిళలు సాధించిన పురోగతి స్థాయిని బట్టి మాత్రమే నేను కొలుస్తాను అంటాడు. అట్లాగే ఒక కవయిత్రి ఇంట్లో పురుషాధిపత్యము, వీధిలో కులాధిపత్యం నన్ను ఒకవైపు చెంపదెబ్బ, మరోవైపు గోడ దెబ్బ అన్న చందంగా వేధిస్తున్నాయని రాస్తుంది. అట్లాగే మహిళల్లో దళిత మహిళల పాత్ర, దళిత మహిళల వివక్ష వేరుగా ఉంటుంది. అయితే తెలంగాణ పల్లెల్లో భూస్వాముల ఆగడాలకు బలైనటువంటి మాదిగ ఆడళ్ళ జీవితాలను జూపక సుభద్ర గారు చాలా అద్భుతంగా చిత్రించారు. ఆ కథ పేరు పగిలిన పచ్చిపండ్లు. భూస్వాములు అప్పుడున్నటువంటి పరిస్థితుల్ని వాళ్ళు ఓన్ చేసుకుంటూ, అంటే ఊర్లో ఉన్నటువంటి సామెత మాదిగోడికి మంచి పిల్లం ఉండదు, అట్లా మంచి పిల్లం ఉంటే వాళ్ళే తీసుకెళ్ళి మరి బలాత్కారం చేసి వాళ్ళ పొలాల్లో వాళ్ళ వివిధ ఇళ్లలో పెట్టుకునేటువంటి వాళ్ళు. అంటే అలాంటి పరిస్థితిని కూడా ఇక్కడ జూపాక సుభద్ర గారు పగిలిన పచ్చి పండ్లు కథలో తెలియజేస్తుంది. ఇలాంటి కథనే బి నరసింహారావు గారు బహుశా దాసి సినిమా అనుకుంటాను, అది కూడా వారు తీయడం జరిగింది. అట్లాగే మరి లంబడోళ్ళ జీవితాల వ్యధలను కథలుగా మలిచి మరి లంబడోళ్ళ దీన స్థితిని, పుట్టిన బిడ్డల్ని, లంబడోళ్ళు పిల్లల్ని ఏ విధంగా అమ్ముకుంటున్నారో తెలియజేసేటువంటి కథ కొమ్ము రజిత ఫెర్టిలిటీ కథలో వివరించింది. అట్లాగే ప్రతి కుటుంబంలో హీరో నాన్న. ఆ నాన్న యొక్క ఘనతను ఒక బిడ్డగా దగ్గరుండి చూసి అక్షరీకరించినటువంటి కథ రచయిత్రి డాక్టర్ తాళ్ళపల్లి యాకమ్మ
మమతల మల్లెలు అనే కథలో నాన్న గొప్పతనాన్ని చాలా అద్భుతంగా వివరించడం జరిగింది. అట్లాగే వారి మరొక కథ ఉత్సవంలో మహిళలందరి సమస్య వేరువేరని తెలియజేసింది. మరొకటి గురుదక్షిణ అంటే పల్లెటూర్లలో బాల్య వివాహాన్ని అడ్డుకున్నటువంటి గురువుకు మంచి చదువుతో బహుమానం ఇచ్చింది, అదే గురుదక్షిణగా చిత్రించినటువంటి కథగా మనం ఇక్కడ పరిశీలించవచ్చు. సో మరి అట్లా హైమావతి దళిత మహిళలకు వివక్ష ఏ విధంగా ఉంటుంది అంటే, గర్భిణీ స్త్రీ చనిపోతే ఆమెను చాలా కురూపిగా ముఖానికి మసిపోసి కర్రెకోడిని పాడెగట్టి ఒక పారే ఏటి ఒడ్డున నీళ్ళూరుతున్న బొందల్లో ఆమెను పాతి పెట్టడం రచయిత్రిగా ఆమెకు కలిగిన జుగుప్సాను అక్షరాల్లో హృదయ విదారకంగా చిత్రించింది, బొందలగడ్డకు దూరంగా. సో మరి ఇలాంటి కథలు మనకు చాలా ఉన్నాయి. ఇక గుడిలో పూజారి, వేరే పూజారి ఉంటే మా పూజారి కాదని, మా బయళ్ళ పూజారే ఉండాలని, బయళ్ళ పూజారి ఉంటేనే మాకు ఇష్టమైన ఆరాధ్య సన్నివేశం ఉంటుందని తెలియజేసినటువంటి కథ గోగుశ్యామల గారు రాశారు, కళల రాణి. అట్లాగే కిరణ్ చెల్రా యువ కథకులు చాలా అద్భుతంగా రాస్తున్నటువంటి సాంఘిక సమకాలీన పరిస్థితులను చిత్రిస్తూ ఉన్నారు. అవమానాల మధ్య సమాజంలో స్త్రీ బతుకు ఎంగిలి ఇస్తారాకుకు ఎక్కడ కూడా విలువ ఉండదు. అలాంటి జీవితాన్ని కిరణ్ చెల్రా ఇత్తారాకుల తట్ట కథలో దృశ్యీకరిస్తూ ఉంటాడు. మరియు సమానత్వం కలిగి ఉన్నటువంటి దళిత దంపతులలో రోజు తాగి వచ్చి ఆమెను ఘోరంగా కొడుతున్నటువంటి సందర్భాన్ని మన్నె ఏలియా ఇదెక్కడి న్యాయం కథలో తిరగబడ్డ మహిళ లక్షణాలను తెలియజేస్తారు. రోజు దెబ్బలు, రోజు తన్నులు, రోజు బూతులు పడుతున్నటువంటి మహిళ తిరగబడి ఒక్కసారిగా భర్తను కింద పడేసి మరి కొట్టడానికి వెళ్తున్నప్పుడు అందరూ కూడా ఆమెను తిడతారు. మరి రోజు నన్ను తిడుతున్నప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళారు, మరి ఇదెక్కడి న్యాయం, నన్ను అన్నప్పుడు ఎవరు ఆయనకు వచ్చి అడ్డు చెప్పలేదు అని ప్రశ్నిస్తుంటుంది. అట్లాగే మా చెల్లె మల్లక్క కథ విప్లవోద్యమ ప్రభావంతో విప్లవానికి వెళ్ళి మరియ మంజులగా మారి మంజుల లొంగిపోయి దళంలోని వ్యక్తిని పెళ్లి చేసుకొని సామాజిక స్రవంతిలో కలిసిపోయి కరడుగట్టిన మనువాదిగా మారిన తర్వాత మా చెల్లెను చూద్దామని పోయిన అక్కకు కలిగిన అనుభవమే ఈ కథ. అక్కడికి పోయేసరికి ఆ అనుభూతి చూసి ఆమెను చూడకుండానే వాకిట్లోంచి వెనుదిరిగినటువంటి ఒక అసహ్యాన్ని మరి ఒక గొప్పగా ఊహించుకొని వచ్చిన వ్యక్తికి ఎదురైన చేదు అనుభవమే మా సెల్ల మల్లక్క. అట్లాగే ఆమె పేరు హంపి అని అర్బన్ ఆధునికతతో పాటు ఛిద్రమవుతున్నటువంటి రూరల్ జీవితాన్ని మరి ఆమె పేరు హంపిలో కిరణ్ చెల్రా గారు వివరిస్తారు. డీజే హైమావతి రాసినటువంటి సీతవ్వ అనే దళిత కథలో ఆత్మగౌరవం కనబడుతూ ఉంటుంది. ఆత్మగౌరవ చిత్రణ అక్కడ చిత్రించబడ్డది. మరి చనిపోయిన భార్య జీవితం ఎంత దారుణంగా ఉంటుంది, ఎవరైనా ఇబ్బందిగా, ఎవరైనా అనుమానంగా, ప్రతి ఒక్కరూ అనేక నిందలతో ఉంటున్నటువంటి సందర్భాన్ని మరి ఇక్కడ రామ్ పెరుమళ్ళ గారు రాశారు, అదే కన్నీటి కథ. మరి ఉపకులాల్లోనూ దళిత మహిళల్లోని చిత్రణను గంధం విజయలక్ష్మి గారు డాక్టర్ పట్టా పొందారు. డాక్టర్ గంధం విజయలక్ష్మి గారు ముచ్చలిక అనేటువంటి కథను రాసి
గోసంగి పదాలు, గోసంగి భాషను ఆ కథలో జొప్పించడం జరిగింది. వారిదే మరొక కథ ఫీజు. భర్త చేసినటువంటి మోసాన్ని లాయర్ ఫీజు కట్టి ఏ విధంగా గెలుపొందిందో తెలియజేసేటువంటి కథ ఫీజు కథ. అలాగే అనుబంధాలు, అనుభూతుల్ని చనిపోతున్న వ్యక్తి చూస్తూ ఊరుకోలేక అదే విధంగా ఏడుస్తున్నటువంటి కథ నాయనమ్మ. ఇది సిద్దంకి యాదగిరి రచించాడు. నెక్స్ట్ విద్యాభ్యాస చిత్రణ. విద్యాభ్యాస చిత్రణలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జీవితమే విద్యాభ్యాస చిత్రణకు, విద్యాభ్యాసానికి మూలమని దళిత కథకులు స్పందించారు, మూలంగా కీలకంగా భావించారు. ఆ స్ఫూర్తితోటి ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి బోధిస్తూ ఉంటున్నారు, లక్ష్యాలను ఛేదిస్తూనే ఉన్నారు. మరి ఆ విధంగా అనేక మంది మరి ఉపాధ్యాయ కథలు రాశారు. ఎందుకంటే ఎక్కువ మంది ఉపాధ్యాయులు కావడం వల్ల. డ్రాప్ అవుట్ అయిన విద్యార్థులను బడికి రప్పించినటువంటి భూత ముత్యాల కథ బడిబాట. ఈ బడిబాట కార్యక్రమం అనేది ప్రతి సంవత్సరం ఉంటుంది. అది చాలా అద్భుతమైనటువంటి కథ. బడి వదిలి బతకడం కోసం, డబ్బులు లేకపోతే పుస్తకాల కోసం, కనీస అవసరాలు తీరడానికి కోసం మరి ఆడపిల్లలు పత్తి చేలో పనికి పోతున్నటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని చిత్రించిన కథ దూదిపించే. దివ్యాంగురాలైనటువంటి బాలిక కనీస అవసరాలు తీర్చుకోవడానికి అటు ఇటు వెళ్ళలేని పరిస్థితుల్లో ఎంత ఆకలి అవుతున్నా, ఎంతో ఆకలి అవుతున్నా భరించి ఓర్చుకుంటూ చదివేటువంటి కథ జేజి కథ. ఎందుకు చదవము అమ్మ అని గురువుగారు ప్రశ్నించినప్పుడు, నేను అవతలికి వెళ్ళాలంటే నన్ను ఎవరు తీసుకుపోతారు అని బాధతో ఆమె తినలేకపోతుంటుంది. మరియు మూసిన తలుపులు అనేటువంటి కథ డిజి హైమావతి గారు రాశారు. డ్రాప్ అవుట్ అయినటువంటి స్టూడెంటు లలిత కోసం ఆమె పడ్డ వేదన అంతా ఇంత కాదు. ఆమె ఎక్కడికి పోయిందో తెలియదు. వాళ్ళ అమ్మ చనిపోయింది, ఒకే ఒక్క కూతురు, నాన్న లేడు, ఆమె ఎవరి దగ్గర ఉన్నదో తెలియదు. నిండు గర్భిణిగా ఉంటూ బడిబాటకు వచ్చినటువంటి ఒక ఉపాధ్యాయుని యొక్క సామాజిక బాధ్యత ఏ విధంగా ఉందో మరి డెలివరీ రూమ్లో కూడా ఆమె గురించి ఆలోచిస్తున్నటువంటి సందర్భాన్ని చాలా హృదయానికి హత్తుకునే విధంగా చిత్రించినటువంటి కథ మూసిన తలుపులు. అటు ఆమెకు డెలివరీ అయి ఆడపిల్ల జన్మించటము, అప్పుడే ఆమె బాగుందనే విషయాన్ని తన భర్త ద్వారా తెలుసుకోవడం మూసిన తలుపులు అనేటువంటి విధంగా చెప్తూ ఉంటుంది. ఒకప్పటి హాస్టల్ విద్య బోధించేటువంటి, విద్య నేర్పించేటువంటి పాఠశాలకు అనుబంధంగా ఉంటే ఆ పాఠశాలలో నీళ్ళ చారు, పప్పుచారు, ఉత్తచారు, పురుగులన్నం ఉండేటువంటి అలాంటి సందర్భంలో ఇదంతటికంటే నీసు నియతి అనే కథలో జూపక సుభద్ర గారు పెద్ద కూర పెడితే అయిపోతుండే కదా, 10 నంబర్ కూర పెడితే అయిపోతుండే కదా అని మరి చెప్తూ ఉంటుంది. ఈ అంశంపై డాక్టర్ పసునూరి రవీందర్ గారు ప్యూర్లీ నాన్ వెజిటేరియన్ అనేటువంటి కథను రాశారు. అందులో ఒక వాక్యం మనల్ని వెంటాడుతూ ఉంటుంది. ఈ దేశం రెండుగా చీలినట్లే ఆ తరగతి రెండుగా చీలిందని పేర్కొనడం ప్రస్తుత పరిస్థితికి మనకు అద్దం పట్టినట్టుగా చూపెడుతుంది ఆ కథ. మళ్ళొక ఇలాంటి సందర్భాన్ని పురస్కరించుకొని జూపాక సుభద్ర గారు రాసినటువంటి కథ చికెన్ ఎందుకు పెడతారు, ఊకే బీఫ్ పెట్టవచ్చు కదా, బీఫ్ బిందాస్ అనే కథలో ఆమె తెలియజేస్తూ ఉంటుంది. ఉన్నత కులాల కోసం ఉన్నత చదువులకు వెళ్ళినటువంటి విద్యార్థులు మరి వెళ్తున్నారు. కొందరు వెళ్ళలేని వాళ్ళ కోసం ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించి IIIT బాసరకు వెళ్ళేలా పురికొల్పడం సిద్దంకి యాదగిరి రాసిన సందిగ్ధం కథ అనేటువంటిది మరి కార్యోన్ముఖుల్ని చేసి భవిష్యత్తు వైపు బాటలేసిన ఉపాధ్యాయులు ఉన్నారనేటువంటి సామాజిక బాధ్యతను తెలియజేయడం కోసం చిత్రించినటువంటి కథ. ఇంకా మరి ఉపాధ్యాయులు సమాజంలోని అనేక సమస్యల్ని చూస్తూ ఉన్నారు. ఒక విద్యార్థి అనుకోకుండా పాము కలిసి చనిపోయినప్పుడు ఒక స్త్రీలాగా, ఒక తల్లిలాగా ఏడ్చినటువంటి ఉపాధ్యాయుడే అనుభవించి రాసినటువంటి కథ తప్పెట ఉదయ గారి పుట్టెడియత. చదువుతున్నంతసేపు
మనపై ఒక దుఃఖపు తెర ఉండే ఉంటుంది. మన హృదయాన్ని కకావికలం చేసేటువంటి కథ. మరి అట్లా రాసినటువంటి ఓదయ గారికి నిజంగా మనం ఈ తెలుగు సమాజం రుణపడి ఉంది. అంటే ఉపాధ్యాయుడు ఒక కార్యోన్ముఖుడు, ఉపాధ్యాయుడు ఒక డ్రాప్అవుట్ అయిన విద్యార్థిని చదివేలా పురికొల్పడం, ఉపాధ్యాయుడు ఒక బాల్య వివాహాన్ని అడ్డుకోవడం, ఉపాధ్యాయుడు భవిష్యత్తును కలగనడం, ఇవన్నీ కూడా చేసేటువంటి ఉపాధ్యాయులు కేవలం దళిత ఉపాధ్యాయులు అనే విషయాన్ని మనం గ్రహించవలసినటువంటి అవసరం ఉంది. ఇంకా భోజనపు కాడ మీరేంటోళ్ళు సార్ అనేటువంటి కథను కూడా తప్పెట ఉదయ గారు రచించారు. అనాథ పిల్లల్ని ఎలా చదువుకు ప్రేరేపించాలో, అమ్మ ఒక రూపాయి సారు ఒక రూపాయి ఇవ్వండి సారు, ఇవ్వకపోతే మా అమ్మ నాన్న కొడతారు సారు, దయ సారు అని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర ఒక ఉపాధ్యాయుని కాళ్ళు పట్టుకొని గోజాడుతున్నటువంటి ఒక అమాయకత్వపు పసిపిల్లల మనసును, ఆ మనసులో ఉన్నటువంటి సముద్రం ఉప్పొంగే బాధను ప్రతిబింబించినటువంటి కథ మార్పు. వాళ్లకు ఎందుకు ఇలాంటి అడక తినే పరిస్థితి ఏర్పడిందో కూడా ఆ పరిస్థితికి చక్కటి పరిష్కారం చూపిన కథ సిద్దంకి యాదగిరి మార్పు కథగా మనం భావించాల్సి ఉంటుంది. అట్లాగే మండల స్వామి గారు విజయతీరం గొప్ప మార్కులు రావడం వల్ల అక్కడ ఎమ్మెల్యే వచ్చి అభినందిస్తూ విజయతీరం చేరాలని చెప్పడం అనే కథలో, విజయతీరం అనే కథలో వివరిస్తాడు. అందరూ చదువుకోవాలనేటువంటి మరో కథ కూడా వారు రచించడం జరిగింది. బుడగ జంగాల జీవితాన్ని విద్యాలయంలో ఏ విధంగా ఉందో డీజీ హైమావతి జోలె విలువ కథ మనకు తెలియజేస్తూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో మరి గొప్పగా రాణిస్తున్నటువంటి కథకుడు, యువ కథకుడు చింతకింది శివశంకర్ గారు రూపాంతరం అనేటువంటి కథలో పిల్లలకు రూపంతో పాటు పోరాడే లక్షణాన్ని అందివ్వాలని ఒక సద్బోధను అందిస్తాడు. 4వది తెలంగాణలో ఉద్యమాల ప్రభావాలు. అనేక ఉద్యమాలు ఉన్నాయి. తెలంగాణ ఉద్యమం గురించి రాయనటువంటి కథకుడు లేడంటే అతిశయోక్తి కాదు. తెలంగాణ ఉద్యమ కాలంలో రాచపుండు అనేటువంటి కథ రాసి పరిస్థితుల్ని ప్రతిబింబించేలా దర్పణం పట్టేలా రాసినటువంటి కథ రాచపుండు. రాసింది పసునూరి రవీందర్ గారు. తల్లి తన కుమారుణ్ణి కోల్పోయింది. బలిపీఠం ఎక్కిన కుమారుడు చనిపోయిన తర్వాత రోజు తల్లి కళలోకి వచ్చి మాట్లాడుతుంటాడు. ఒకరోజు విసుగు చెందిన తల్లి, నువ్వు చనిపోవడం వల్ల మన కుటుంబం ఆగమైపోయింది, అభివృద్ధిలో వెనుకబడిపోయిందని ప్రశ్నిస్తే ఆ తర్వాత ఆ అమరుడు మళ్ళీ కళలోకి రాడు. కానీ తల్లికి అంతకుముందు పట్టినట్టుగా నిద్ర పట్టదు. మరి అట్లాగే యురేనియం తవ్వకం, తెలంగాణ ఏర్పడ్డాక యురేనియం నిల్వల వెలికితీత కోసం జరిగినటువంటి ఉద్యమం ఎక్కువగా ఆంధ్ర వాళ్ళు చేశారు. తెలంగాణలో జరిగేటువంటి ఈ ఉద్యమానికి వనజ అనేటువంటి ఒక స్త్రీ ఎత్తిన పిడికిలే యురేనియానికి వ్యతిరేకంగా వచ్చినటువంటి కథగా మనం భావించాలి. ఈ కథను రాసింది డాక్టర్ తాళ్ళపల్లి యాకమ్మ గారు. సబ్బండ వర్ణాలు ఎలా మోసపోయాయో సావులో తెలిసి వచ్చిన యువకుడు అందరినీ ఒక్క దగ్గరికి సమైక్యం చేసి మరి వ్యవస్థ మీద, రాష్ట్ర ప్రభుత్వం మీద తిరుగుబాటు చేయాలనేటువంటి ఉద్దేశాన్ని కలిగినటువంటి కథ పసునూరి రవీందర్ రాశాడు. దాని పేరు జజ్జనక. ఈ కథలో మరో ఉద్యమానికి దప్పు కొట్టాలి అని తీర్మానించుకోవడం ఒక గొప్ప లక్ష్యంగా మనకు కనబడుతూ ఉంటుంది. ఉప్పులేటి సదయ్య గారు ఉడో అనేటువంటి కథ ద్వారా దేశకాల వైపరీత్యాలను ప్రతిబింబించారు. ఎక్కడో ఉత్తరప్రదేశ్లో అక్లక్ ఆవు మాంసం తిన్నాడని మూకుమ్మడిగా వెళ్ళి మరి అతని మీద దాడి చేసినటువంటి సంఘటనను పురస్కరించుకొని రాసినటువంటి అలాంటి కథనే ఉడో. ఆ ఉడో కథలో గొడ్డును తేవాలా, తునకల గైకాడ కావలుండాలా, కనుమరుగై కాకులత్తే ఉడో అని కొట్టాలా అని ఉద్యమించాలని తెలియజేస్తూ ఉంటుంది. అంటే ఇటు ఉద్యమము, అటు ఆహారపు అలవాట్ల మీద
మరి వివిధ సంస్కృతుల ప్రభావం ఏంది ప్రధానంగా చర్చించినటువంటి కథలు కూడా ఈ కాలంలో వచ్చాయి. ఇక రాజకీయ కథలు తెలంగాణ రాకముందే ఈ తెలంగాణకు దళితుడే తొలి ముఖ్యమంత్రి అని ప్రకటించినటువంటి నేతలు ఉన్నటువంటి ఆ నేతలు ఎంత బాగా ప్రకటించారో అంతే బాగా దాన్ని వెనక్కి తీసుకొని వాళ్ళే మరి పదవులను అధిరోహించినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇది మనం అనుభవించకముందే రాసినటువంటి కథ మనం తెలంగాణ పొద్దుపొడ. దీనిలో ఇద్దరు జీతగాళ్ళు చర్చించుకుంటారు. మన దళితుడే ముఖ్యమంత్రి అవుతాడట అని చర్చించుకుంటున్నప్పుడు ఒక జీతగాడు వచ్చి, ఏమ్రా ఏం చర్చించుకుంటుర్రు, ఏం మాట్లాడుతుర్రు, అయితే గీతే నా జీతగాడు ముఖ్యమంత్రి అవుతాడు, లేదంటే నేనైతా, మా నుంచి అధికారం ఎవర్రా తీసుకున్నట్టోడని గద్దిస్తాడు భూస్వామి. అది గ్రామ స్థాయిలో అయినా అదే జరుగుతుంది, రాష్ట్ర స్థాయిలోనూ అదే జరుగుతుందనే విషయాన్ని ముందుగా హెచ్చరించినటువంటి కథగా మనకు కనబడుతూ ఉంటుంది. రిజర్వేషన్ల వల్ల దళితులు అలంకరించినటువంటి పదవులు అలంకారప్రాయంగా ఉంటాయి. పెత్తనము అధికారము మళ్ళీ భూస్వాములే చేస్తారని రానిర్కం కథలో జూపక సుభద్ర గారు మనకు తెలియజేస్తారు. అట్లాగే మరొక కథ మూడు గుడిసెల పల్లె. ఊర్లో నోట్లో పండుగ ఉన్నటువంటి ఒక యువతి డాక్రా డబ్బులు పంచడం మొదలైనటువంటి పనుల ద్వారా అందరికీ హృదయానికి దగ్గరగా అవుతుంది. కానీ దళితులకు వచ్చిన రిజర్వేషన్లను ఊరి గ్రామ పంచాయతీ కొనడం కోసం అగ్రకులాలు బీసీలు వేసినటువంటి ఎత్తుగడను చిత్రించినటువంటి కథ. ఎవరు డబ్బులు ఎక్కువ ఇస్తే వాళ్ళే వాళ్ళే సర్పంచ్, వాళ్ళే పరిపాలన చేయాలని తీర్మానిస్తారు. అలా తీర్మానించే అధికారం ఎవరికి లేదు. ఓట్లో ఎన్నికలు పెడితే ఓట్లో గెలిస్తే ఎవరు గెలిచినా గెలవచ్చు. కానీ ఎన్నికలే పెట్టకుండా ఏకగ్రీవ తీర్మానం చేసి రాసి ఇవ్వడం అనేటువంటిది మనకు బయటకు కనబడుతున్న ఏకగ్రీవం వెనుక ఎంతో పెద్ద కుట్ర దాగి ఉంది అనేది తెలియజేసేటువంటి కథ మూడు గుడిసెల పల్లె. ఇంకా ఇలాంటి కథనే పులి అడుగు దెబ్బ అని పస్నూరు రవీందర్ కథ ఒకటి రాశాడు. అందులో కట్టమల్లు అన్న కొడుకు మల్లిగాడు ఇద్దరి మధ్య పోటీ చేసిన కట్టమల్లు ఆలోచనపరుడు, ఆదర్శప్రాయుడు. అతని నుంచి అతని బిడ్డను వేరు చేసి అతని భార్య చనిపోయినప్పుడు ఈ ఊళ్ళోకి రానియరు. మరి ఆయన ఓడగొడతాడు ఆ ఊరి భూస్వామి. ఇక్కడ ఎవరేమన్నా ఆమె పులిలా వచ్చి అడుగడుకు దెబ్బ కొడుతూ వస్తుంది. ఆ రాజవ్వ గురించి చాలా చక్కగా మరి ఆత్మగౌరవం కలిగినదిగా మనకు కనబడుతూ ఉంటుంది. ఇలాంటి కథని మరొకటి యువనాయకత్వం అనే కథ రాశాడు కేపీ లక్ష్మీనరసింహ. వీరు ఎత్తుకు పై ఎత్తు వేసి ఏ విధంగా ఓడించాలో అని ఆలోచించేటువంటి అగ్రవర్ణాల మనస్తత్వాన్ని చిత్రీకరించాడు. ఇందులో ప్రధానంగా అవమానాలు, పోరాటాలు తెలియజేస్తూ ఉంటారు. అట్లాంటి కథనే అవమానాలు ఎలా ఎదుర్కోవాలో తెలియజేసేటువంటి కథ కాలం మారింది. ఇక 2019లో వచ్చినటువంటి పాండమిక్ సిచ్యువేషన్, ఒక మహమ్మారి కరోనా కాలంలో చాలా కథలు దళితులు రచించారు. ఆ రచించినటువంటి కథల్ని ఇప్పుడు ఒకసారి మనం పరిశీలిద్దాం. భూతం ముత్యాలు ఈ పరిస్థితులను ఇంట్లో కాలు బయట పెట్టకుండా నిరంతరం శుభ్రం చేసుకోవడం ఇదంతా కానికాలమని కథలో చిత్రించాడు. మరొక కథ వలస బతుకుల్లో ఎట్లా నడిచి వెళ్తున్నారు, ఎంత ఇబ్బంది గురవుతున్నారు, వాళ్లకు నీళ్ళు ఇవ్వక నీళ్లు దాక ఎండకు ఎంతమంది చనిపోతున్నారో తెలియజేసేటువంటి కథ వలస బతుకులు. అలాంటి మరొక కథ సెటైరికల్గా గ్రామ స్థాయిలో జరిగేటువంటి సర్పంచి ఆనాడు రాష్ట్ర స్థాయిలో మాట్లాడినటువంటి మాటల్ని వార్డు మెంబర్లకు ఆపాదిస్తూ వ్యంగ్యాత్మకంగా రాసినటువంటి కథ తీర్మానం కథ.
తీర్మానం కథ సిద్దంకి యాదగిరి రచించాడు. మరి చాలా అద్భుతంగా కరోనాను చిత్రించినటువంటి కథ. గొంతు గరగరలేస్తే పారాసెటమాల్ వేసుకోవాలి, పారాసెటమాల్ వేసుకుంటే కథ మంచి పోతుంది అనేటువంటి మాటలు కూడా ఇందులో డైలాగ్ రూపంలో ఉంటాయి. ఇంకా చెట్లు పెంచడం, చెట్లు పెంచితే కరోనా పోతుందని చెప్పడం, గదేముందే అదో కథన, మసాలా గట్టిగా నూరి మటన్లు వేసుకుంటే సరిపాయ అనేటువంటి మాటలు, ఇవన్నీ లోకల్ స్లాంగ్లో చాలా అద్భుతంగా చిత్రించబడ్డటువంటి కథ తీర్మానం కథ. గ్రామ సభలో ఎలాంటి తీర్మానం చేసుకొని కరోనాను వెళ్ళగొడదామని చూశారో తెలియజేస్తూ ఉంటుంది. ఈ కరోనా కాలంలో బహుశా కరోనా కథలు రాసినటువంటి రచయితలు చాలా కొద్దిమందే ఉంటారు. అందులో ప్రధానంగా దళితుల నుంచి చెప్పుకోదగ్గర రచయిత్రి తాళ్ళపల్లి యాకమ్మ గారు దుఃఖ నది పేరిట ఒక కథా సంపుటిని వారు రచించడం జరిగింది. అట్లాగే ప్రాణదాతలు, ప్రాణాన్ని తెగించి ముందు వరుసలో ఉన్నటువంటి వాళ్ళందరినీ ప్రాణదాతలుగా ఆమె కీర్తించింది. డాక్టర్ల జీవన శైలిని వర్ణిస్తూ ఆపద్బాంధవుడు అనే కథ రచించింది. ముందు లైన్లో ఉండి తమ అంకిత భావాన్ని, తమ జీవితాలను అంకితం చేసినటువంటి వాళ్ళను వారియర్స్ కథగా చిత్రీకరించింది. భూమిని వ్యవసాయం వదిలి వెళ్ళిన వాళ్ళు మరి ఏ విధంగా తిరిగి వస్తున్నారో, తిరిగి రావద్దు అని చెప్పేటువంటి కథ గోగుశ్యాములు రాసినటువంటి కరోనా సుగ్గి కథ. అలాంటిదే మా మండల స్వామి గారు గంగ టీచర్ అనేటువంటి కథ ద్వారా కూడా కరోనా పరిస్థితులను తెలియజేస్తాడు. ఇక ప్రేమ కథలు, ప్రేమ దళితుల వద్దకు వచ్చేసరికి ప్రేమించి మర్చిపోవడం, మోసపోవడం సాధారణంగా జరుగుతున్నటువంటి పరిస్థితులు. దళితుల మనసే ప్రేమతత్వంతో నిండిపోయి ఉంటుంది. అందరినీ ప్రేమించేటువంటి తత్వాన్ని గుర్రం జాషువా అప్పు వడ్డది సుమి ఈ భారతావని అనేటువంటి మాట ఆయన పద్యాల్లో వివరించాడు. ప్రేమ కథల్లో ప్రధానంగా ఎలా మారుతారు దళితులు, మీ అమ్మ నాన్న లేరా అంటే చనిపోయారని చెప్పేటువంటి ఒక ఘోరమైన ఆత్మన్యూన్యతతో ఒక వ్యక్తి చెప్పే కథను తాళ్ళపల్లి యాకమ్మ కీర్తిశేషుల కథలో చెప్పింది. ఇక కుక్కలతో కథ చెప్పడం, కుక్కలు సంభాషించుకోవడం, కుక్కలతో ఆకర్షణీయంగా ఆదర్శవంతంగా కథ చెప్పడం గుడిపల్లి నిరంజన్కే సొంతం. ప్రేమించుకున్న ఎగువగేరి కుక్క దిగువగేరి కుక్క ఒక దగ్గర కలుస్తాయి. ఎట్లా ఉంది మీ వాడ పరిస్థితి అని ఎగువగేరి కుక్క అడుగుతుంది. దిగువగేరి కుక్క మాట్లాడుతుంది. మాట్లాడేటప్పుడు చిచి వాళ్ళు మనుషులు, మనకంటే హీనులు, వాళ్లకు మనస్తత్వమే లేదు అని రచ్చకట్టలో చెప్పడం జరుగుతూ ఉంటుంది. పరువు హత్యలు అనేటువంటి సాధారణంగా జరుగుతున్నటువంటి సందర్భాలు కోకొల్లులుగా ఉన్నాయి. దాన్ని మనం పరువు హత్యలుగా మాదిగ రాజయ్య కథ అనేటువంటిది రాజు దుర్గాని రాశాడు. అల్పసంఖ్యాక వర్గమైన మైనారిటీ అమ్మాయి హోటల్ నడుపుకుంటూ మాదిగ రాజయ్యని ప్రేమిస్తే ఆమెను అందరూ కలిసి చంపేయడం మాదిగ రాజయ్య కథ మనకు తెలియజేస్తూ ఉంటుంది. అట్లాగే దూసరి తీగాని కేపీ లక్ష్మీ నరసింహ రాసినటువంటి కథ ఒక దళితుని ప్రేమించినందుకు తల్లిదండ్రులే ఆమెను చంపేసి బొందబెట్టినటువంటి సందర్భాన్ని చిత్రించినటువంటి కథగా మనకు కనబడుతూ ఉంటుంది. అమృత ప్రణయుల ప్రేమ వివాహం వల్ల ఏం జరిగిందో మనందరికీ తెలుసు. ప్రణయ్ని చంపేశారు, అమృత అలాగే ఉండిపోయింది. ఆ స్థితిని వేముల ఎల్లయ్య గారు మారుతి మర్డర్ అనేటువంటి కథ రాయడం జరిగింది. ఆ మారుతి మర్డర్ ఎలా ఊహించి రాశాడో మారుతిరావు జీవితంలో కూడా అలాగే జరిగిందని చెప్పడానికి ఏమాత్రం అతిశయం కాదు. అంటే దళిత కథకులు వస్తున్న భవిష్యత్తును ముందే పసిగట్టడం. వేముల ఎల్లన్న కథ రచయిత కక్కనవల అంతర్జాతీయ కీర్తి పొందినటువంటిది. ఇప్పుడు కేపీ లక్ష్మీ నరసింహ
ఎక్కువగా ప్రేమ కథలు రాసినటువంటి వాడు. ఆయన నెత్తి మీద పెట్టుకొని ఊరేగిస్తాం అనే కథలో దళితుల్ని పెళ్లి చేసుకున్నందుకు ఆ గ్రామంలో దళిత సంఖ్య ఎక్కువగా ఉండడం వల్ల దళితుల ఓట్లు ఎక్కువగా ఎవరికి ఇస్తే వాళ్ళు గెలుస్తారనే ఉద్దేశంతో ఆయన పెళ్లి చేసుకుంటాడు. ఆ పెళ్లి చేసుకున్న వ్యక్తి తండ్రి ఓట్లలో గెలిచినప్పుడు మమ్మల్ని మెచ్చుకుంటే, మమ్మల్ని ఆహ్వానిస్తే మేము నెత్తి మీద పెట్టుకొని ఊరేగిస్తామని ఆయన చెప్పడం జరుగుతూ ఉంటుంది. గాజులు కొనని రోజులనే కథ చాలా అద్భుతమైన ప్రేమ కథ. దీనిలో ఆ అమ్మాయిని మరవరారా అన్నప్పుడు ఆ ముస్లిం ఆమె అడిగినప్పుడు, నేను నీ దగ్గర గాజులు కొనని రోజున ఆమెను మరిచినట్టుగా మీరు భావించుకొని వివరిస్తాడు. మేడి చైతన్య ముస్లిం అమ్మాయి సాయబోళ్ళ పిల్ల అనేటువంటి విధంగా రాయడం జరిగింది. వాళ్ళ పట్టుదల, వాళ్ళు ఏ విధంగా తమ జీవితాన్ని జయించారో తెలియజేస్తుంది. కిరణ్ చెర్ల మోహపు విరాగంలో మర్చిపోలేని స్థితిని సముద్రం నిద్రపోదు అనేటువంటి విధంగా రాయడం జరిగింది. కిరణ్ చెర్ల గారి మరొక కథ తు హోగా జర పాగల్ అని రచించడం జరిగింది. ఇక బహుజనవాదం కథలు. బహుజనవాదంలో అన్ని కులాలు ఒకటే అనేటువంటి నినాదం ఉంటుంది. అట్లా చాలా కథలు వచ్చాయి. అందులో ప్రధానంగా చెప్పుకోదగ్గ కథ తప్పెట ఓదన్న గారి మల్లక్క కథ. మల్లక్క మాయితనం చేస్తున్న తప్పెట ఓదయను చీరదీసి చదువుకోవడానికి డబ్బులు ఇస్తుంది, పెళ్ళికి ఆర్థిక సహకారం అందిస్తుంది, పిల్లలు పుట్టినప్పుడు హాస్పిటల్లో డబ్బులు ఖర్చు చేస్తుంది, పిల్లలు పుట్టాక ఆయన శిక్షణకు ట్రైనింగ్ వెళ్ళినప్పుడు సాయం చేస్తుంది. అట్లా మాయితనం చేసినటువంటి ఒక మాదిగ కుటుంబాన్ని ఒక అభివృద్ధి పథంలోకి తీసుకొచ్చినటువంటి యాదవ కుల సహకారమే మల్లక్క కథ. బెస్త వాళ్లకు మాదిగలకు చాలా దూరం అయినప్పటికీ మరి బెస్త నరసింహమామ కథ, బెస్త నరసింహమామ కుటుంబంతో ఉన్న అనుబంధాన్ని నెమరేసుకుంటూ కరోనా కాలంలో ఆకస్మికంగా చనిపోవడం బాధాకరమని తన కూతురుతో చెప్పడం ఈ కథనం. దీన్ని సిద్దంకి యాదగిరి రచించాడు. ఇలాంటిదే మరొక కథ పసునూరి రవీందర్ రచించాడు. అయినా మనిషి మారలేదు. ఒక సాకలి రెండంతరాల మేడలో ఉంటుండగా చనిపోయిన ఆమె బట్టలు పిండుమని పిలుస్తారు. అక్కడ పిండుతున్నప్పుడు అవమానాలు పొంది ఆ అవమానాలు ఈ సాకలామె ఇంట్లో కిరాయికున్న ఒక మాదిగ ఆమెకు చెప్తున్నప్పుడు, గా పనులు కూడా నాకు చెప్తారా, మాదిగోళ్ళకి చెప్పాలి కదా. మాదిగోళ్ళ స్వభావాన్ని చాలా తక్కువ చేసి మాట్లాడుతుంది. అంటే వాళ్ళు దళితులే అయినప్పటికీ, వాళ్ళు శూద్రులే అయినప్పటికీ ఈ దళితుల్ని మరి స్వీకరించక మరి ఇంటున్నటువంటి అనిత మనసును గాయపరచడం ఆ సాకలామె వంతైంది అని చెప్తూ, అయినా మనిషి మారలేడు, అక్కడ బాధ కలిగిన ఇంకొకరు బాధపడతారనే విషయాన్ని గ్రహించలేదని తన భర్త అనితకు చెప్తాడు. వాగులో బట్టలు వినడానికి వెళ్ళినటువంటి సాకలామెను కాపాడిన మాదిగ మల్లయ్య ఒక ఈశ్వరుడు, ఒక అవతారమని, ఈశ్వరుడు పంపగా వచ్చి నన్ను కాపాడని భావించి అతన్ని ఎంతో అభినందిస్తుంది, అతని సహకారంగా ఉంటుంది. చివరికి చనిపోయినాడు అతడు పోసిన జీవి గంజితోటే ఆమె ప్రాణం పోతుంది. తర్వాత పిట్టకు పెట్టినప్పుడు కూడా ఆయన పెట్టిన పిట్టనే ఆమె ముడుతుంది. సో ఇలాంటి కథను రాసినటువంటి కథకుడు ఆదిలాబాద్కు చెందిన మన్ని ఏలియా గారు. మరొక కథ విభాగం ఉపకులాల చిత్రణ. దళితులకు 59 ఉపకులాలు ఉన్నాయి. ఈ 59 ఉపకులాలకు ఒక్కొక్క వైవిధ్యభరితమైనటువంటి సంస్కృతి, ఆచారము, కట్టుబాట్లు ఉంటాయి. మరి అట్లా సావుకూడు కథ భూతం ముత్యాలు రాశాడు. సావుకూడు పేరు మీద ఇతర రచయితలు కూడా రాశారు.
సావుకూడు బ్యాగర్ల జీవితం. బ్యాగర్ల జీవితం అంటే బ్యాగర్లు బొందలు దొడతారు, కష్టాలు పేరుస్తారు. అందులో శవం మీద కప్పినటువంటి వస్త్రాన్ని తీసుకొని బట్టలు కుట్టించుకునేటువంటి ఒక లేనితనాన్ని చిత్రించాడు రచయిత. నాకు ఎంగైతుంది, నా కొడుకు డ్రెస్ అవుతుంది అని శవం మీద కప్పిన బట్టను కూడా వదలనటువంటి దరిద్రాన్ని చూపెట్టిన కథ. ఈ బ్యాగరి పని వద్దు అని తల్లి కొడుకు చెప్పడం, అంటే ఒకడు చనిపోతేనే బతకడం అనేటువంటిది మంచి వృత్తి కాదని వివరించడం, అలాంటి కథ. ఉపకులాల్లో మన్నేలియ రాసినటువంటి జంబిక కథలో ఒక ఆయన పెద్ద ఆయన వచ్చి జంబిక ఎలా ఉంది ఏముంది అని విందామని వస్తాడు. కానీ ఆయన కొందామని వచ్చిన విషయాన్ని పసిగట్టి, నువ్వు విందామని రాలే, కొందామని వచ్చావు, నీకు ఇచ్చేది లేదు, నువ్వు వెళ్ళిపో అని ముఖం మీద అనేస్తాడు. అట్లాగే సస్యశ్యామలమై పంటలు పండడానికి ప్రధాన భూమిక పోషించేటువంటి నీరటి వృత్తి నీరటిగాడి కళలో గుడిపల్లి నిరంజన్ చాలా అద్భుతంగా వివరిస్తాడు. అందులో గడ్డం మోహన్ రావు గారు కులం తప్పు అనే కథ ఉపకులాల్లో ఉండేటువంటి తప్పిదాలు, పంచాయతీలు, పరిష్కారాల గురించి రచించిన కథ కులం తప్పు. వీరి నవల కొంగవాలు కత్తికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా లభించింది. మరి ఎండిపోతున్న చెర్ల గురించి కుమిలి కుమిలి ఏడుస్తాడు. ఎదురవుతున్న కల్లోలం గురించి ఆలోచిస్తారు. రాత్రికి రాత్రి బీపీ ఎక్కువై నరాలు దిగి ప్రాణం పోయిన విషాదాన్ని నీరటిగాడి కలలో గుడిపల్లి నిరంజన్ విలపిస్తాడు. అట్లాగే సిక్కెంటికెల మనిషిని మనిషిగా చూసి నీళ్ళివ్వని స్థితిని కేపీ లక్ష్మీ నరసింహ కథ దోసిలి పట్టు వివక్షతను తెలియజేస్తుంది. కేపీ లక్ష్మీ నరసింహ కథ చెప్పుల సాయమ్మ కూడా అలాంటి కథనే. విప్లవ ప్రభావం. తెలంగాణ నేలలో నక్సల్బరీ ప్రభావంతో విప్లవం ఎంతగానో విరాజిల్లింది. అలాంటి ఆ కథా సాహిత్యాన్ని తెచ్చినటువంటి కథ. మరి కథలు చాలా ఉన్నాయి. పిడికే ఉప్పులేటి సదయ్య రాశాడు. ఇది బాంబు అని పోలీసులకు చూపించుకుంటూ వాడు ఉపాయంతో అపాయం తప్పించుకుంటూ వెళ్తాడు. డీజీ హైమావతి రాసినటువంటి విముక్తి మార్గం విప్లవ కోణంలో ఉన్నటువంటి కథగా మనకు కనబడుతూ ఉంటుంది. లోపాలను ఎత్తి చూపిన కథలు, ప్రభుత్వం చేసేటువంటి లోపాలు ఎత్తి చూపిన కథలు ఇక్కడి కథా రచయితలు చిత్రించారు. అందులో ప్రధానంగా జూపాక సుభద్ర లోట్ల కరువు, నోట్ల రద్దప్పుడు రాసినటువంటి కథ. మరి సిద్దంకి యాదగిరి రాసినటువంటి పిడుగు కథ కూడా అదే, దళిత జీవితాల్లో ఏ విధంగా ఉంటాయి. మరి లింగమ్మ చెప్పులు కుడుతూ ఉంటుంది, బిడ్డ పెళ్లి కోసం ఉన్న అద్దెకరం జాగా అమ్ముతుంది, అదే రోజు డబ్బులు వస్తాయి, అదే రోజు రాత్రి నోట్ల రద్దు అవుతాయి. ఈమె చెల్లించుకోలేక అవి ఏం చేయాలో అర్థం కాక కుమిలి కుమిలి పడేటువంటి వేదననే ఇక్కడ తెలియజేస్తూ ఉంటుంది. ఆఖరి కోరిక అనేటువంటి కథ సిద్దంకి యాదగిరి రాశారు. ఇది ప్రాజెక్టులు కట్టడం వల్ల నిర్వాసితుల యొక్క భావాన్ని వాళ్ళ యొక్క హృదయపూర్వకమైనటువంటి మానసిక కాంక్షను మరి చెప్పడం జరిగింది. అలాంటిది నిలువెత్తు దుఃఖం. అక్కడనే ఉన్నటువంటి ఒక రైతు ప్యాకేజీలు అందక కార్డు పేర్చుకొని ఆ కార్డులో కూర్చుండి కిరోసిన్ ఆయిల్, పెట్రోల్, డీజిల్ చేతిలో పోసుకొని ఒక్కసారిగా పుల్ల గీక్కొని చచ్చిపోయినటువంటి కథ నిలువెత్తు దుఃఖం. అంటే ప్రభుత్వాలు వివిధ నియమాలు రూపొందించడం వల్ల ప్యాకేజీ అందకుండా పోయింది. ఆ అందకుండా పోయిన ప్యాకేజీ రాక ఇల్లు కోల్పోయి, జాగ కోల్పోయి, ఎటూ కనబడని ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితిని కల్పించిన ప్రభుత్వం వల్ల చనిపోయిన రైతు గోసనే నిలువెత్తు దుఃఖం. అది మల్లన్న సాగర్ గ్రామంలో జరిగింది. ప్రత్యేక రాష్ట్ర సాధన అనంతరం ఇచ్చినటువంటి హామీలను ప్రశ్నించాలని ఉడవని లడాయి పేరుతో మరి డాక్టర్ పస్నూరి రవీందర్
రాసినటువంటి కథగా మనకు కనబడుతూ ఉంటుంది. శవాల మీది ప్యాలాలు ఏరక తిన్నట్లు తాయిలాలు ప్రకటించి మళ్ళీ గెలవాలని కలలుగంటున్న రాజముద్రికల్ని కూలదోయడమే లక్ష్యమని ప్రకటించినటువంటి కథ శవకీయం. దీనిని సిద్ధంకి రాశాడు. ఇతరములు అప్పువడ్డది సుమి, జూపాక సుభద్ర కథ. మాదిగలు మానవత్వాన్ని ఎలా చాటుకున్నారో, కుల వివక్షను పెంచి పోషించే ఒకడు చనిపోయిన తర్వాత ఆ కులం వాళ్ళు ఎవరు రాకున్నా మళ్ళీ దళితులే వెళ్ళి ఆ శవాన్ని ఎత్తుకొని ఆ శవాన్ని ఊరేగించి ఆ శవాన్ని పాతిపెట్టే వరకు దళితులు ఎలా మానవత్వం ప్రకటిస్తారో ఆచరిస్తారో తెలిపేటువంటి మానవీయ. మరొకటి గోనవ్వను కిరస్తాని మతం వారు ఎలా హక్కున చేర్చుకొని తన యొక్క చివరి దశను, చివరి మరణాన్ని, చివరి కార్యక్రమాన్ని అద్భుతంగా చేసినటువంటి అంత్యక్రియలను రాసినటువంటి కథ సావు సిద్ధంకి కథనే. మరియు మెర్సీ మార్గరెట్ వర్షం సాక్షిగా రాసినటువంటి కథ క్రైస్తవ పద్ధతిలో భూస్థాపన చేయడం. ఇంకా చింతకింది శివశంకర్ స్వాతంత్ర్యం కథ. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన నిజాం దేశానికి, హైదరాబాద్ రాష్ట్రానికి ఎప్పుడు రావాలి, దళితులు ఇన్నేళ్ళైనా ఇంకెప్పుడు వస్తుంది అని తెలియజేస్తూ ఉంటుంది. వారిదే బొందలగడ్డ కథ. పల్లెటూరులో కుల వ్యవస్థపై ఏ విధంగా అధికారం ఉందో, అత్యాచారాలపై ఎలా తిరుగుబాటు చేయాలో తెలియజేస్తూ ఉంటుంది. వృత్తి చిత్రణ విషయంలో సిస్టర్ అనసూయ రాసినటువంటి కథ కుంగిన పొద్దు. మరి చెప్పులు చేస్తున్నటువంటి వ్యక్తి చెప్పుల పనిని వదిలి పట్టణానికి వెళ్ళేటప్పుడు పడేటువంటి సంఘర్షణను తెలియజేస్తూ ఉంటుంది. జజ్జనక జన్ అనేటువంటి కథను అంటే శవయాత్రలో యుద్ధంలో ఓడిన సైనికుడు తీరు వెళ్తున్నాడని చిత్రించిన విధానాన్ని పస్నూరి రవీందర్ ధూమ్ తడాకా కథలో చెప్తాడు. అట్లాగే జజ్జనక జన్ డప్పు కొట్టేటోళ్ళ సబ్బండ కులాల రాత మార్చుటకు నేనే మోగిస్తున్నానని చెప్పడం ఒక ఆత్మవిశ్వాసాన్ని నింపడానికి ఎంతగానో కృషి చేస్తుంది. నర్సయ్య ధ్యానం. తెలుగు సాహిత్యంలో వచ్చినటువంటి గొప్ప కథా సాహిత్యం బైండ్ల సేంద్రయ్య కథలు. బైండ్ల సేంద్రయ్య ఒక గొప్ప ఆచరణవాది, గొప్ప మార్గదర్శకుడు, దిశానిర్దేశ పథకుడు. ఇవన్నీ కలగలిసినటువంటి బైండ్ల సేంద్రయ్య జీవితం ఆధారంగా ఆ ఊరిలో జరిగినటువంటి సంఘటనల సమాహారమే బైండ్ల సేంద్రయ్య కథలు. ఈ కథలు సారంగా ప్రచురించింది. బైండ్ల సేంద్రయ్య కథలు పుస్తక రూపంలో కూడా వచ్చాయి. ఆ కథలు చదువుతుంటే ఒక వీరత్వాన్ని ప్రకటించినటువంటి స్ఫూర్తిని నింపినటువంటి కథలుగా మనం పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. నరసయ్య ధ్యానంలో మరి భూస్వామి ఎలా వెంటబడుతున్నాడో, అతని కబంధాస్తాల నుంచి బయటపడాలో నరసయ్య ధ్యానం ద్వారా మనకు తెలియజేస్తుంది. సంస్కృతి. జలిగకుండను మహబూబ్నగర్ ప్రాంతాల్లో ఎలా ఆరాధ్యంగా కొలుస్తారో తెలియజేస్తూ ఉంటుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇప్పుడు అందుబాటులో ఉన్నటువంటి కథల్ని మీకు ఒక పరిచయం చేస్తాను. ఇది పస్నూరి రవీందర్ రచించినటువంటి కథా సంపుటి. ఇది కేంద్ర సాహిత్య అకాడమీ పొందినటువంటి యువ పురస్కారం పొందినటువంటి తొలి కథా సంపుటి. ఇది ఆగస్టు 2014లో వెలువరించబడ్డది. 2016లో డాక్టర్ సిద్ధంకి యాదగిరి కథా సంపుటి తప్షా ప్రచురించడం జరిగింది. అట్లాగే 2017లో రాయక్క మాన్యం జూపాక సుభద్ర గారు రచించారు. అద్భుతమైనటువంటి మాదిగల జీవితాన్ని తెలియజేసినటువంటి కథగా ఇక్కడ ఉంటుంది. ఈ ఉపకులాల చిత్రణలో రాయక్క మరి ఒక గొప్ప తీర్పరిగా, ఒక నేర్పరిగా ఉంటుందనే విషయాన్ని తెలియజేస్తూ ఉంటుంది. 2017లో మరి దగ్ధం కథలు భూతం ముత్యాలు గారు వెలువడించారు. అట్లాగే 2018లో మమతల మల్లెలు అనేటువంటి కథా సంపుటాన్ని డాక్టర్ తాళ్ళపల్లి యాకమ్మ గారు ప్రచురించడం జరిగింది. 2019లో కేపీ లక్ష్మీనరసింహ యువ కవి, యువ కథకుడు అంబలిగంప అనేటువంటి కథా సంపుటిని తెచ్చాడు. తాళ్ళపల్లి యాకమ్మ గారు
రక్షణ కథా సంపుటిని 2020లో ప్రకటించడం జరిగింది. 2020లో భూతం ముత్యాలు గారు మాలపల్లె కథలు తేవడం జరిగింది. 2021లో జూపాక సుభద్ర గారు రిజర్వేషన్ భోగి అనేటువంటి కథా సంపుటాన్ని తెచ్చారు. దుఃఖ నది కరోనా కాలంలో 12 కథలతో వెలువరించినటువంటి డాక్టర్ తాళ్లపల్లి యాకమ్మ గారి కథా సంపుటి. డాక్టర్ సిద్దంగి యాదగిరి గారి 3 గుడిసెల పల్లె కథ, రాజకీయ కథ, ఆధునిక కథలు ఇవన్నీ కూడా మనకు ఉన్నాయి. ఇక కండిషన్ సప్లై ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి కథా సంపుటి, పసునూరి రవీందర్ గారి కథా సంపుటి 2023లో బాబుక ప్రజ్ఞాశాలి డాక్టర్ పసునూరి రవీందర్ గారి కండిషన్ సప్లై కథా సంపుటి రావడం జరిగింది. అట్లాగే 2025లో గాజులు కొనని రోజున కేపీ లక్ష్మీనరసింహ గారి కథా సంపుటి. 2025లో కీర్తిశేషులు మండల స్వామి గారి కథా సంపుటి ఒట్టి చేపలు రావడం జరిగింది. మరి తెలుగు దళిత కథా సాహిత్య ప్రస్థానంలో దేశంలోనే మొదటి కథా వార్షికలు తెచ్చింది జంబు సాహితీ. మొదటి తొండంబొక్కెన, చిందునేల, సాక, కొమ్ము ఇట్లా మరి తేవడం జరిగింది. కథా సాహిత్యం విరివిగా రావడం జరిగింది. చూడండి, తెలంగాణ రాష్ట్ర కృషి ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. అంతకుముందు 2014లో డాక్టర్ పసునూరి రవీందర్ గారి కథా సంపుటి అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా మాదిగ దళిత కథలకు కేంద్ర సాహిత్య యువ పురస్కార గ్రహీతగా నిలిచాడు. అదే సందర్భంలో ఉపకులాల నుంచి దళిత నవల రాసినటువంటి గడ్డం మోహన్ రావు యువ పురస్కారాన్ని పొందాడు. మరియు దళిత కథ 2024 కొమ్ము మొదలైనవన్నీ కూడా ఉన్నాయి. గుడిపల్లి నిరంజన్, సంగిశెట్టి శ్రీనివాస్ గారి సంపాదకత్వంలో 82 మంది కథకుల కథా సంకలనం బృహత్తరమైంది. తెలంగాణ కృషి గురించి చూద్దాం. తెలంగాణ రాష్ట్ర సాహిత్య అకాడమీ ఏర్పాటు అయ్యాక కథా సాహిత్యంపై వెలువరించినటువంటి 3 తరాల కథలో క్షమించాల్సిందో వీక్షకులే వివరించాలి. వెట్టిమాదిగ కథ భాగ్యరెడ్డి వర్మ గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కంటే ముందే దళితుల సేవకు అంకితమైనటువంటి నాయకుడు. వారు రాసిన కథ లేదు, మీరే ఆలోచించండి. అట్లాగే మామిడి హరికృష్ణ తెలంగాణ ప్రభుత్వ సాంస్కృతిక శాఖ దామోదర్ రావుల సంపాదకత్వంలో తెలంగాణ ఆర్వేస్ట్ తెలుగు షార్ట్ ఫిక్షన్లో జాతశ్రీ, జాజుల గౌరి, పసునూరి రవీందర్ కథలు కూడా అందులో ఉన్నాయి. 2019 సంవత్సరంలో ఉత్తమ గ్రంథ పురస్కారంగా సిద్దంగి యాదగిరి తప్ష కథ తెలుగు విశ్వవిద్యాలయం ఎంపిక చేసింది. ఇంకా ఈ 3 తరాల కథలో తెలంగాణ సాహిత్య అకాడమీ ప్రచురించిన 3 తరాల కథలో యువ కథకులకు కూడా స్థానం రావాల్సినంత రాలేదని నాకు అనిపించింది. చివరిగా ముగింపులో ఉన్నాం. తెలంగాణ దళిత కథ ఆధునిక కుల స్వభావాన్ని, వివక్షల తీరుతెన్నులను చిత్రించింది. ఆకాశంలో సగమైన అబలలు ఆత్మగౌరవాన్ని ప్రకటించారు. కొడితే పరిష్కారం అవుతుందన్నప్పుడు భర్తను కొట్టడానికి వెనుకాడలేదు. తగిన గుణపాఠం చెప్పారు. అంబేద్కర్ను ఆదర్శంగా తీసుకొని విద్యను అభ్యసించారు. అవమానాలను ఎదుర్కొన్నారు. ఉద్యమాల ప్రభావంతో నిజాలను నిగ్గుతీశారు. సామాజికంగా ముందు నడుస్తున్నారు. బహుజనవాదాన్ని ఎన్ని ఒడిదుడుకులైనా ఎదిరిస్తున్నారు. మరి ఉపకులాలను కలుపుకొని ముందుకు సాగుతున్నారు అనేటువంటి విషయాన్ని దళిత కథలు వివరించాయి. 2014 నుంచి 2025 జూన్ వరకు వచ్చినటువంటి కథా సాహిత్యాన్ని ఒకసారి వివరించడం, విశ్లేషించడం అంటే చాలా ఈ చిన్న సమయంలో కాని పని. ఇందులో ఎవరి అన్న పేర్కొనకపోతే అన్యదా భావించకూడదని మనవి చేస్తూ థ్యాంక్ యూ.